అండి అందరికీ నమస్కారం. ఐ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు శివరాత్రి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ అయితే టైము 6:45 అట్లా అవుతుందన్నమాట. 7 అయింది అనుకుంటా. ఈరోజు కొంచెము కల్లాపి చల్లి అండ్ కొంచెం క్లీనింగ్ కూడా ఉండింది. ముందు రోజు అయితే క్లీన్ చేయలేదండి. సో ఇంకా శివరాత్రి రోజు మార్నింగ్ అయితే లేచి ఇంకా పార్కింగ్ ఏరియా మొత్తం పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసి లోపలన్నీ సర్ది పెట్టేసరికి ఇంకా మళ్ళీ బయటకు వచ్చి కల్లాపి చల్లుదాము పండగ పూట కదా అని చెప్పేసి వెంటనే మళ్ళీ ఆ కల్లాపి కలర్ అదంతా చల్లేసరికి కొంచెం 7 అయిపోయింది. సూర్యోదయం కూడా అయిపోయింది. ఇంకా లోపల పనులేం లేవు కదా, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే ఇంకా పూజ దగ్గరికి వెళ్ళిపోవడమే కదా అని చెప్పేసి కొంచెం నిదానంగా ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం తెల్లారినా కానీ ఇంకా నాకు టైం ఎక్కువ తీసుకునేది ముగ్గు పెట్టడము వీటి దగ్గరే అండి. మిగిలింది ఏం పని లేదు. ప్రసాదం చేసేసుకొని పూజ చేసేసుకోవడమే కదా. సురేష్ గారు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి పెద్దగా అయితే ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ కొంచెం ఈరోజు అయితే అప్సెట్గానే ఉండిందండి. నైట్ అయితే కంప్లీట్గా అసలు నిద్ర పట్టలేదన్నమాట. మనం మెయిన్గా చేసుకునే పండుగల్లో ఉగాది ఒకటి, దసరా, శివరాత్రి, తర్వాత ఇంకా మనకి సంక్రాంతి, ఇలా కొన్ని మెయిన్ పండుగలు ఉన్నాయి. కొన్ని ఏమైనా మర్చిపోయానేమో. అలాంటి వాటికి నేను పూజలు చేసేది తక్కువే, మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే రెగ్యులర్గా కూడా మాకు నచ్చినట్లుగా అయితే కంపల్సరీ డైలీ దీపం అయితే పెట్టుకుంటూ ఉంటామండి. మా వీలును బట్టి అది ఇష్టం నాకు ఉంటుంది. ఎర్లీగా చేయాలి ఇంకా అంటే మార్నింగ్ సూర్యోదయానికి ముందే ఇల్లంతా పనులు చేసేసుకొని దీపం పెట్టేసుకోవాలి 8-7 ఆ లోపు అని. కాకపోతే ఎందుకో నా బాడీ అంత సహకరించట్లేదు అనమాట నేను చేసే వర్క్స్ని బట్టి. సో ఇంకా దానికి అనుగుణంగా అయితే చేసుకుంటూ ఉంటాము. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ పండుగలప్పుడు ఇంట్లో దీపం పెట్టుకోకపోతే అస్సలు బాగోదు కదా అండి. సో అది ఒక అప్సెట్ లాగా అయిపోయింది అనమాట. ఇంకా మహాశివరాత్రి అంటే ఆ శివదేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే మెయిన్ నేను నమ్మే వాళ్ళలో అందరినీ నమ్ముతాము, కాకపోతే ఒక పవర్ఫుల్ అది ఉంటుంది కదా, ఒక పాజిటివిటీ, అది నాకు చాలా ఇష్టం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా నేను ఎలాగైనా ఈరోజు దీపం పెట్టుకోవాలి, ప్రసాదం చేసుకోవాలి, పొంగల్ అవి చేసుకోవాలి అని చెప్పేసి చాలా ఇష్టంగా ఉన్నాను. కాకపోతే ఇంకా అది కొంచెం డౌట్గా ఉండే, దానివల్ల ఇంకా నైట్ అంతా కూడా అదే ఉండింది. సో ఎంతైనా కానీ పండుగలప్పుడు ఇంట్లో దీపం లేకుండా అలా ఉంటే చాలా బోసిపోయినట్లు ఉంటుంది కదా అండి. సో దానివల్ల అదొక టెన్షన్ వల్ల నిద్ర కూడా పోలేదనమాట నైట్ అయితే. ఫైనల్గా మార్నింగ్ లేచేసరికి ప్రాబ్లం అయితే ఏం లేదు, హ్యాపీగానే ఇంకా నేను అంతా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. కాకపోతే కొంచెం ఆ మూడ్ ఆఫ్ అయితే అట్లానే ఉండిందనమాట. ఇంకా ముగ్గులు అయితే పెట్టేశానండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. టైం అయితే 7-7:15 దాకా అవుతుందనమాట. ఎండ చూసారు కదా, బీభత్సంగా స్టార్ట్ అయిపోతుంది సమ్మర్. సో ఇంకా శివరాత్రి పోయిందంటే మనకి ఇంకా ఎండలు బాగా స్టార్ట్ అయినట్టే. ఇంకా మార్నింగ్ ముగ్గులు అయితే పెట్టేశాము అండ్ ఇల్లు క్లీన్ చేయడం అది కూడా లోపల అయితే జరుగుతుందనమాట. ఇంకా సురేష్ గారు అయితే అవి చేయిస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ఈలోపు లౌక్య ఉంటే లౌక్య చేత వీడియో తీసుకుంటూ వ్లాగ్ స్టార్ట్ చేశాను. పండగ పూట వీడియో పెట్టకపోతే బాగోదు కదా, ఎలాగో మనం చేసే వర్క్ ఇదే, రెగ్యులర్గా ఎలా చేస్తూ ఉంటాము. పండగల రోజు ఏంటి నేనేం చేశాను అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా రెగ్యులర్ లాగా కంటే కూడా, అందుకని. సో ఫైనల్గా ఇలా అయితే ముగ్గు పెట్టేశాను, కల్లాపి చల్లి నీట్గా. ఇంకా బియ్యం పిండి ముగ్గు ఉంటుంది కదా, రాతి ముగ్గుతో అయితే ముగ్గు పెట్టాను అనమాట కంప్లీట్గా. అది కలర్ చల్లాను కదండి, దానివల్ల కాళ్ళు మొత్తం ఇల్లు మొత్తం ఎక్కడైతే అడుగు పెట్టానో బయట వరకు సో అంతా పచ్చగా అంటుకుపోయిందనమాట. నెక్స్ట్ అయితే ఇంకా కాఫీ తాగేసాము అంటే అంతటితో నా మార్నింగ్ కంప్లీట్ అవుతుంది అనమాట. కొంచెం యాక్టివ్గా పనులు చేయడానికి పాలైతే పోసేసానమాట. అండ్ ఏంటి కొత్తగా గ్యాస్ దగ్గర కూడా ముగ్గేశాను అనుకుంటున్నారేమో, ఇది వచ్చేసి చీమలండి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మొన్నటి వరకు దోమల గోల, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చీమలు నిన్నైతే స్టార్ట్ అయ్యాయి అనమాట. మొన్నటి వరకు కనిపించలేదు. నిన్న నేను పాలగిన్నె పెట్టానండి, పాలగిన్నె పెట్టాను. ఈవినింగ్కి కాగబెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ కాఫీ తాగేటప్పుడు కదా మనం తీస్తాము, సడన్గా తీసేసరికి మొత్తం చీమలే. నాకు ఆ చీమలు కనిపిస్తే అస్సలు నచ్చదు. ఇంకా అందుకని ఈరోజు నీట్గా గ్యాస్ క్లీన్ అయిపోయిన తర్వాత చుట్టూ కూడా గీసి పెట్టేశాను అనమాట. లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా దాంతో, అండ్ కొంచెం డిజైన్గా కూడా ఉంటుంది అని చెప్పేసి గ్యాస్ మీద కూడా అలా గీసాను. ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదండి, కాకపోతే మరీ ఓవర్ ట్రెడిషన్ అయిపోతుంది అని చెప్పి పొయ్యిల మీద వేసుకుంటే ఓకే, కానీ గ్యాస్ల మీద ఇక్కడ ఎందుకులే అని చెప్పేసి నేను కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఒకటి చేసినప్పుడు దాన్ని మనము కంటిన్యూగా చేయాలి అనేది నా అభిప్రాయం. ఒకరోజు చేసేసి వీడియోస్ పెట్టేసి నేను ఇలాగే చేస్తాను, ఇలాగే ఉంటాను అనే టైప్ అయితే కాదు. నేను రెగ్యులర్గా ఏదైతే చేస్తానో అదే షేర్ చేయాలి అనేది నా అభిప్రాయం అనమాట. సో ఫైనల్గా ఇక్కడ వేడివేడిగా టీ అయితే పెట్టేసుకున్నామండి. సురేష్ గారు అడిగారనమాట ఇంకా కాఫీ తాగకుండా టీ అయితే పెట్టాను. అండ్ నేను మళ్ళీ కాఫీ ఇంకొకసారి తాగుతానులేండి మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత. ఈరోజైతే ఆఫ్టర్నూన్ వరకు ఏమీ తినకూడదు అనుకుంటున్నాం అనమాట. ఉపవాసం ఉండొచ్చు, కాకపోతే ఈరోజు కూడా చాలా పనులు అయితే ఉన్నాయండి నేను చేయాల్సినవి. నేను తినేది ఫుడ్ కొంచెం తక్కువే తిన్నాను
అన్నా కానీ ఆ టైం టు టైం మార్నింగ్ 11కి అంతా కూడా టిఫిన్ ఏదో ఒకటి ఒక 2 ఇడ్లీలైనా తినాలి, ఆఫ్టర్నూన్ అట్లీస్ట్ కొంచెమైనా తినాలి, ఈవినింగ్ అలా తినకపోతే నాకు కళ్ళు తిరిగేస్తాయి అనమాట. కొంచెం లో బీపీ ఉంది కాబట్టి నేను ఇంకా ఉపవాసం అవన్నీ అయితే ఈ ఇయర్కి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మీతో పాటు కొన్ని కుర్తా సెట్స్ అయితే కుర్తీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ అనమాట, అమెజాన్లోనే పర్చేస్ చేశాను. ప్రజెంట్ మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం మనకి సమ్మర్లో కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్స్లో అయితే తీసుకున్నాను. చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి. అండ్ ప్రజెంట్ అయితే అమెజాన్లో మనకి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే లైవ్ ఉంది. మార్చ్ 1 నుంచి 9th వరకు కూడా ఈ సేల్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో అయితే మనకి చాలా వరకు డిస్కౌంట్స్ ఉంటాయి. కలర్ స్ప్లాష్ అయితే లైవ్లో ఉంది. సో ప్రజెంట్ నేను తీసుకున్నవన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీకు నచ్చినవైతే లింక్ క్లిక్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ ఉంటాయి అండ్ అల్టిమేట్గా ఇలాంటి బ్రాండ్స్ సేల్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సో హ్యాపీగా మనం అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ వేసుకున్న కుర్తా కూడా అమెజాన్లో తీసుకునేదండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ స్టైలిష్గా కూడా ఉంటుంది అనమాట. ప్యూర్ కాటన్ కుర్తీ అండి. ఇది కూడా మీరు చూసినట్లయితే చాలా బాగుంటుంది. నేను కొంచెం ఫ్రీ సైజే వేసుకుంటా డైలీ వేర్ కాబట్టి సో చాలా బాగుంటుంది. మనం బయటికి వెళ్ళాలి అన్నా కానీ హ్యాపీగా అయితే యూజ్ చేసుకో. సెకండ్ కుర్తీ అయితే ఇదండి. ఇంతకుముందు నేను వీడియోస్లో వేసుకునేదాన్ని, చాలా బాగుండేది. ప్రజెంట్ నాకు కొంచెం కనిపించక పక్కన పెట్టాను. అండ్ ఇందులో కలర్ కూడా ఉంది, ఆల్టర్నేట్గా ఇంకొక కలర్ కూడా ఇచ్చారు. చాలా బాగుంటుంది. మెయిన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇట్లా షార్ట్ హ్యాండ్స్ అలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనం డైలీ వేర్ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి. చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ప్యూర్ కాటన్ అండి. బ్రాండ్ కూడా జనస్య బ్రాండ్ అనుకుంటా. చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. కంఫర్టబుల్గా నాలాగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. హ్యాండ్స్ కూడా చూసారు కదా, చాలా సింపుల్గా షార్ట్ హ్యాండ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది కుర్తీ అయితే ప్యూర్ కాటన్, నావీ బ్లూ అండ్ వైట్ ఇలా మిక్సింగ్ ఉంటుందన్నమాట. హ్యాపీగా మీరైతే యూజ్ చేసుకోవచ్చు డైలీ వేర్ కింద కంఫర్టబుల్గా ఈ సమ్మర్లో. ఇందులో లాస్ట్ టైం గ్రీన్ తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకని నెక్స్ట్ స్కై బ్లూలో తీసుకున్నాను అనమాట. స్కై బ్లూలో డార్క్ అనమాట అండ్ దాంతోపాటు వైట్ కాంబినేషన్ అండి. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి. అసలు ముడతలు రావడం కానీ ఏది ఉండదు. చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్, బిలో 500లోనే వచ్చేసింది నాకైతే. కొంచెం షార్ట్ లెంత్ కుర్తీ అనమాట. యాంకిల్ లెంత్ కాకుండా మోకాళ్ళకి కొంచెం కింద వరకే ఉంటుంది. చాలా బాగుంది. ఫ్రీ సైజ్ తీసుకున్నాను. ఇదేంటంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా అండ్ చాలా క్లాస్గా కూడా కనిపిస్తుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ట్రై చేయండి. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ లెంత్ అండ్ మనకి ఇట్లా వచ్చేసి కట్ లాగా వస్తుందండి. సైడ్ కట్ కుర్తీ అనమాట. అండ్ థ్రెడ్స్ కూడా ఇచ్చారు నెక్ దగ్గర ఇలా. చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. షిమ్మరీగా ఉంటుంది అనమాట కొంచెం. అండ్ దీనికి ఏంటంటే వైట్లో మనకి ట్రాన్స్పరెన్సీ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, బట్ దీనికి ఏంటంటే విత్ లైనింగ్తో ఇస్తారండి. చాలా నీట్గా ఉంటుంది. లైనింగ్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట. ప్యూర్ కాటన్లో ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ పైన ఉండే ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటన్ మీద ఇలా జెరీ లైన్స్ అయితే వీవింగ్లోనే ఇచ్చేసారండి. పెయింట్ అలా అయితే ఏం కాదు. చాలా బాగుంటుంది వైట్ ఇష్టపడే వాళ్ళకి. ఒక రెగ్యులర్ కుర్తా అనమాట. ఇందులో కూడా నేను చాలా కలర్స్ అయితే తీసుకున్నానండి, ఎందుకంటే చాలా బాగుంటాయి అనమాట, మనకు కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ మంచి నావీ బ్లూ కుర్తీ అండి. సో యోక్ పార్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ హ్యాండ్స్. సో ఇది కూడా కట్ వర్క్. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇది కూడా కాటన్ అండి. కాటన్ ప్లస్ కొంచెం ఎలాస్టిక్ టైప్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్. కాటన్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రికే. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ముడత రావడం అలా ఏముండదండి. ట్రాన్స్పరెన్సీ కూడా అస్సలు ఉండదన్నమాట. థిక్ ఫ్యాబ్రిక్ అండ్ హ్యాండ్స్ అయితే ఇట్లా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. అండ్ ప్రజెంట్ ఇది మంచి ట్రెండింగ్ కలర్ కదా, చాలా బాగుంటుంది వేసుకున్నా కానీ. సో ఇదనమాట. అండ్ యోక్ పార్ట్ దగ్గర అయితే ఇట్లా థ్రెడ్ ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చేసారండి. చాలా నీట్గా ఉందన్నమాట. మొత్తం కూడా సెల్ఫ్ అలాగే గోల్డ్తో ఇచ్చేసారు. సో మనం దీన్ని పేరప్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్గా, చాలా కంఫర్టబుల్గా బాడీకి బాగుంటుంది అనమాట. సో ఇవంటే మీకు బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇందులో ఇంకా మీకు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో వీటిలో ఏ లింక్స్ కావాలన్నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, ప్రైజెస్ కనిపిస్తుంది అండ్ మీకు నచ్చిన సైజు, మీకు నచ్చిన కలర్లో అయితే ఆర్డర్ పెట్టి. నాకు చేయాలని చాలా ఇష్టంగా ఉంది, బట్ చూద్దాం నెక్స్ట్ ఇయర్కైనా కొంచెం ఎనర్జీ అవి తెచ్చుకొని కొంచెం సెట్ అయిపోతే హ్యాపీగా చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లౌక్యమ్మకి నైట్ పడుకునేటప్పుడు అన్నీ చెప్తూ ఉన్నానండి, శివరాత్రి గురించి అండ్ శివుని గురించి. మన పిల్లలకి మనమే కదా మన ట్రెడిషన్స్ని గురించి, మన పద్ధతులు సాంప్రదాయాల గురించి చెప్పుకోవాలి. అలాగా రాత్రి అయితే చెప్పానండి, ఇలాగా శివుని ఓం నమ శివాయ అంటూ పలికినా కానీ అండ్ రాసినా కానీ చాలా మంచిది లౌక్యమ్మ. రేపంతా కూడా మనం శివుణ్ణి స్మరిస్తూ ఉంటే చాలా
కూడా మంచి జరుగుతుందంట అని చెప్పేసి అన్నాను. ఇంకా నిద్ర లేవగానే మర్చిపోతుందేమో అనుకున్నానండి. బట్ అమ్మ ఈరోజు శివరాత్రి కదా అని చెప్పి ఇంకా బయట ముగ్గులకి నాకు హెల్ప్ చేసి దాని తర్వాత అయితే లోపలికి వచ్చి రాసుకుంటా ఉందన్నమాట. ఇంకా స్నానాలు అవన్నీ ఏం అవ్వలేదులేండి. అండ్ స్పెల్లింగ్ కూడా తనకి రాదు, అంటే తెలుగు ప్రాపర్గా ఇప్పుడిప్పుడే రాస్తుంది తను, సెకండ్ క్లాసే కాబట్టి. ఇంగ్లీష్ అయితే బాగా రాస్తారండి, తెలుగులో ఈ ఒత్తులు అలాంటివి రావన్నమాట. సో అయినా కానీ వాళ్ళ డాడీ చేత రాపించుకొని మళ్ళీ తనైతే కంప్లీట్ చేస్తూ ఉంది. అండ్ అడగడం మర్చిపోయాను, ఇంకా వ్లాగ్ని లైక్ చేయలేదండి. ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. మీ లైక్స్ వల్ల నాకు ఇంకా రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టాలి, ఇంతకు ముందులాగా యాక్టివ్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా స్నానం చేసేసి ఇంట్లో పని అంతా అయిపోయిందండి. ఇంకా నాకు చాలా రోజుల నుంచి అనిపిస్తూ ఉందన్నమాట పొంగల్ పెట్టాలి ఇంట్లో అని చెప్పి. ఇంకా అందుకని ఈరోజు అయితే నైవేద్యం పెడుతున్నాను అనమాట, పొంగల్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ ఇంకా స్నానం చేయగానే ఈ పప్పు బియ్యం అన్నీ నానబెట్టుకున్నానండి. సపరేట్గా రైస్ కుక్కర్ ఉంటే బాగుండేది. లాస్ట్ టైం నేను రైస్ కుక్కర్లో యూజ్ చేసేదాన్ని, కాకపోతే మధ్యలో ఏంటంటే ఇంకా మనం రెగ్యులర్గా వాడుతున్నాము, ఇంకా అందుకని దాంట్లో నాకు చేయబుద్ధి లేదు. నార్మల్ ఇది అల్యూమినియం ఉంటే దాంట్లో అయితే చేస్తున్నాను అనమాట. నాది మనం ఇళ్ళల్లో చేరినప్పుడు హౌస్ వార్మింగ్ అప్పుడు అమ్మ వాళ్ళు పాల గిన్నె అవి తీసిస్తారు కదా ఇత్తడివి, అది ఉంది. కానీ అది చాలా పెద్దగా వచ్చిందండి, 3 లీటర్ అనుకుంటా. అంత పెద్ద దాంట్లో మనం ప్రసాదం ఏం చేద్దాంలే, అలాంటిది చిన్నది ఏదైనా తీసుకుంటే మనకి ఇట్లాగా రెగ్యులర్గా ఇత్తడి గిన్నెలో చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఈసారి ఎక్కడికైనా బయటకు వెళ్తే తీసుకొస్తాను ఖచ్చితంగా. ప్రసాదానికి చాలా ఇబ్బంది అవుతుంది పొంగల్ అవి పెట్టాలి అంటే. ఇంకా కేసరి సేమియా అవి చేయాలంటే మాత్రం స్టీల్ది ఒక చిన్న కడాయి అయితే సపరేట్గా తీసుకున్నాను, కానీ పొంగల్కి మాత్రం లేదనమాట. సో ఫైనల్గా ఇంకా పొంగల్ అయితే పాలు కాగబెట్టేసుకొని అన్ని నా స్టైల్ అయితే పొంగల్ అయితే చేస్తున్నానండి. కుక్కర్ కాదు కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకునేది అనమాట. ఈ లోపు అయితే నేను పూజకి కావాల్సినవన్నీ కూడా తీసుకుంటున్నాను. తాంబూలాలు అలాగే కొబ్బరికాయ పూలు అన్నీ రెడీ చేసుకుంటున్నా. సురేష్ గారేమో పూజ రూమ్లో అన్నీ సర్దుకుంటూ ఉన్నారనమాట. ఇట్లా ఒకరికి ఒకరేమో ఏంటంటే హెల్ప్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం పూజ తొందరగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మాకు ఇంకా వర్క్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోగలము. పండగలైనా కానీ ఆపడానికైతే లేదండి. నేను ఇంకేదన్నా హెల్త్ బాగాలేక కొంచెం రెస్ట్లో ఉంటే తప్ప కంటిన్యూగా వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇంకా తాంబూలం అయితే నీట్గా కడిగేసి, నార్మల్గా కడగకూడదు అంటారు కొబ్బరికాయ, ఇది కొంతమంది ఏంటంటే కడిగే చెయ్యాలి అంటారు. సో ఏదేమైనా కానీ ఈరోజైతే నీట్గా కడిగేసాను అనమాట. తమలపాకులు అవన్నీ కొంచెం బాగాలేనట్లు అనిపిస్తే ఇంకా నీట్గా కడిగేసి అన్నీ కూడా తాంబూలం రెడీ చేసుకుంటున్నాను. లౌక్యకి అయితే తలస్నానం చేయించలేదండి, ఇంకా ముందు పూజకి అన్నీ రెడీ చేసేసి, అంటే ఇంకా మళ్ళీ తనకి స్నానం చేయించి అంత రెడీ చేయాలంటే టైం సరిపోదు, పొంగల్కి టైం అయిపోతుంది, పొంగల్ ఉడకాలి కదా, పూజ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ నేను స్నానం చేసేసి పొంగల్ పొయ్యి మీద పెట్టి ఇవన్నీ రెడీ చేసుకుంటూ లౌక్యకి కూడా తల స్నానం చేసిద్దాంలే అని చెప్పేసి ముందు నేనైతే స్నానం చేసేసాను అనమాట. తనకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందండి. తనకి నీట్గా అన్ని కండిషనర్ అప్లై చేయాలి, లేదంటే బాగా కర్లీ అయిపోతుంది అనమాట, హెయిర్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. దానివల్ల తనకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ డ్రై చేయాల్సింది కూడా మనమే కాబట్టి, సో దానివల్ల తనకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే మనకి ముందు అయిపోవాలి కదా పండగ కాబట్టి, అందుకని నేను చేసేసాను అనమాట. మళ్ళీ అంటారు పాప అలానే ఉంది మీరేమో రెడీ అయ్యారని చెప్పి. సో ఇదనమాట టైం అయితే. నెక్స్ట్ పొంగల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతూ వచ్చిందండి. అండ్ నేను వచ్చేసి శారీ కట్టుకున్నాను అనమాట సింపుల్గా. హెవీ శారీస్ అయితే నేనేమి ఉన్నాయి, కానీ మనం ఇంట్లోనే పూజ చేసుకుంటాము అండ్ పనులు ఉంటాయి, సో అంతగా హ్యాండిల్ చేయాలంటే నా వల్ల కాదండి. అందుకని చెప్పేసి ఈ రీసెంట్ టైమ్స్లో కూడా మీరు చూసినట్లయితే బాగా డైలీ శారీస్ కట్టుకోవడం, అంటే డైలీ అంటే 1 డేలో ఈవినింగ్ దాకా శారీ ఉంచుకొని అలవాటు చేసుకోవడం అయితే చేసుకుంటాను. నాకు ఇష్టమే, కాకపోతే అలవాటు లేదు కాబట్టి ఈ సమ్మర్లో అందులోనూ నాకు అంత కంఫర్టబుల్గా ఉండదు ఫ్యాన్సీ వర్క్ శారీస్, వర్క్ బ్లౌజెస్ అంటే. అందుకని సింపుల్ శారీసే ఎక్కువ తీసుకుంటున్నాను, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది నాకు. సో నెక్స్ట్ అయితే ఇంకా పొంగల్ అయితే రెడీ అయిపోతుందండి. అండ్ పక్కన సైడ్కి వచ్చేసి బెల్లంని కరగబెట్టానండి. ఇలా ఎందుకు అంటే రీసెంట్గా ఒక వీడియో చూశాను అనమాట. నార్మల్గా నేను ఏంటంటే బెల్లం అనేది ముక్కలు చేసి వేసేస్తాను, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంటుందో తెలిసిందే కదండి, అన్నింట్లో కలిపి ఆ బెల్లంలో కరగబెడితే ఎంత డస్ట్ ఎంత వస్తుందో చూశాను అనమాట. సరేలే ఇట్లా కరగబెట్టేసి దాని తర్వాత వడకట్టి ఇట్లా పాకంలాగా పోసారు. సో అందుకని నేను కూడా అదే ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాను అనమాట. సో ఇట్లా బెల్లం అంతా కూడా అండ్ తొందరగా కూడా కరిగిపోతుంది మనం దీంట్లో వేయడం కంటే కూడా. సో బెల్లం అనేది మనం నీట్గా దంచేసి కొంచెం ఒక 4-5 ముక్కలుగా కొట్టేసి దాంట్లో వేసామనుకోండి ఉడికిపోతుంది అనమాట, బాగా తొందరగా కరిగిపోతుంది కూడా బెల్లం. సో ఫైనల్గా బెల్లం పాకం కూడా ఇందులో వేసేసాను అనమాట. మరి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, కొంచెం చెక్కబడితే సరిపోతుంది అనమాట. దీనివల్ల టేస్ట్ అయితే ఏం పెద్ద డిఫరెన్స్ అయితే రాలేదండి, కాకపోతే
ప్రాసెస్ కొంచెం ఈజీ అనిపించింది నాకు, అండ్ కొంచెం హైజెనిక్గా కూడా ఉంటుంది అనిపించింది అనమాట. సో ఇప్పుడు మనకు అదొకటి పట్టుకునింది కదా, ఓసిడి అని, హైజెనిక్ అని, అదని ఇదని, ప్రతి దానికి గ్లౌజెస్ లేకపోతే బయట ఫుడ్ తినలేకపోతున్నాము. అలా జనరేషనే చేంజ్ అయిపోయింది టోటల్గా. ఇంతకు ముందు అయితే అసలు అవి కూడా తెలియదు, ఏవి దొరికితే బండ్ల మీద వస్తే అవి తీసుకొని తినేసేవాళ్ళము. బట్ ఇప్పుడు అన్నీ కూడా ఆ గీలి గీలి అని పట్టేసుకుని ఉందన్నమాట అందరికీ కూడా ఓసిడి. ఈవెన్ నేను కూడా కొన్ని పనులు చేసినప్పుడు అంటూ ఉంటారనమాట, నేను కొంచెం చేసుకుంటూ ఉంటాను నీట్గా, దానికి కూడా అలా చేస్తున్నావు, దాంట్లో చేయబెట్టి దీంట్లో చేయబెట్టామని మీలో కూడా కొంతమంది అంటూ ఉంటారు. సో పీక్స్కి వెళ్ళిపోతూ ఉందన్నమాట మన రీసెంట్ టైమ్స్లో. అండ్ ఇంకా ఇవన్నీ కూడా మన చెట్లకు పూసిన నాటు రోజా పువ్వులండి, మంచి సువాసన వస్తూ ఉంటాయన్నమాట. అండ్ వాటితో పాటు ఇంకా మల్లెపూల సీజన్ స్టార్ట్ అయింది కదా, సో ఇంకా మల్లెపూలు కూడా సురేష్ గారు తీసుకొచ్చారనమాట రాత్రి. ఇంకా అవన్నీ కూడా దేవునికి పెట్టాము. అండ్ నేను లౌక్యమ్మ కూడా కొన్ని పువ్వులు అయితే ఉంచుకున్నామండి. లౌక్యమ్మకి కొన్నే ఇచ్చారంట వాళ్ళ డాడీ, నీకేమి ఇన్ని ఇచ్చారు నాకేమి ఇన్ని ఇచ్చారని గొడవ పడుతుంది. సో ఇంకా అన్నీ రెడీ చేసేసాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడానికి ప్లేట్ ఒకటి తీసుకున్నానండి, అది కనిపించట్లేదంట. సురేష్ గారు ఇల్లంతా వెతికేస్తూ ఉన్నారు. నాకేమో మతిమరిపు వల్ల అస్సలు ఏం గుర్తుండదు, నాకు తెలీదు, నన్ను అడక్కు ఏమన్నా వస్తువులు కనిపించకపోతే నేను ఎక్కడ పెడతానో నాకే గుర్తుండదు, నువ్వే వెతుక్కు కిచెన్లోనే పెట్టుంటాను అని చెప్పాను అనమాట. అంత డీప్గా ఆలోచించలేకపోతున్నానండి. తర్వాత పొంగల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఇంకా మనము జీడిపప్పు ఇవి వేసుకుంటాం కదా, నా దగ్గర జీడిపప్పు ఒకటే ఉండింది, అండ్ దాంతోపాటు బాదం పప్పు కూడా ఉండింది అనమాట. ఇంకా ఎండు ద్రాక్ష అవి అయితే లేవు. నెయ్యి వేసేసి ఇది సపరేట్గా నేనైతే దేవుడి కోసమే యూజ్ చేస్తూ ఉంటానండి, చిన్న కడాయి. అండ్ దీంతో పాటు ఇంకొంచెం స్టీల్ది కూడా తీసుకున్నాను అనమాట, సపరేట్గా చేసుకున్నాను. సేమ్ యూజ్ చేసేవైతే ఆల్మోస్ట్ ఎవరు యూజ్ చేయరులేండి, చెప్తున్నాను అనమాట. ఇంకా పొంగల్కి ఒకటే తెచ్చుకోవాలి అని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ ఇంకా అంతా కూడా రెడీ అయిపోయింది. సురేష్ గారు పూజ దగ్గర అన్నీ పెట్టేశారు, అండ్ తాంబూలాలు అన్నీ సెట్ అయిపోయి ఇంకా ప్రసాదం పెట్టేసి, ప్రసాదందే ఒక 15 నిమిషాల వరకు లేట్ అయింది, లేదంటే ఇంకా ఎర్లీగా పూజ అయితే కంప్లీట్ చేసుకునే వాళ్ళం. కరెక్ట్గా 9:30 ఆ టైంకి అయితే మా పూజ కంప్లీట్ అయిపోయిందండి. నార్మల్గా ఏంటంటే ఇంకా ఎర్లీగా చేసుకోవాలి పండగలప్పుడు, కాకపోతే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే కొంచెం కాఫీ తాగి స్నానం చేసి అవి ఇవి చేసేలోపు ఈజీగా అయిపోతుందండి. ఎర్లీగా చేయాలి అంటే మనం తెల్లవారుజామున లేచేస్తే బాగుంటుంది, కాకపోతే ఏం చేస్తాం చెప్పండి, నాలాంటి వాళ్ళ పరిస్థితి నాలాంటి వాళ్ళకే తెలుస్తుందని కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఏమి అది ఇది అంటారు కొంతమంది. అండ్ ఫైనల్గా పొంగల్ చూసారు కదా, బాగా రెడీ అయిపోయింది. అండ్ బెల్లం కానీ అన్నీ కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను వంటలు అంత పర్ఫెక్ట్గా అయితే ఏం చేయనండి. బట్ అలాగని చెప్పేసి తినకుండా పడేసేలాగా చూసేదానికి బాగుండి లోపల ఉప్పు కారం లేకుండా అలాగైతే చేయను అనమాట. తినగలరు, నేను చేసే ఫుడ్ అయితే బాగుంది. కొన్ని అయితే చాలా బాగా చేస్తాను, కొన్ని ఏంటంటే ఓకే పడేయకుండా ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గానే చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే హడావిడి అయిపోయిందండి, ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు అవ్వటం వల్ల 3 పనులు 4 పనులు ఒకేసారి చక్కబెట్టాల్సి వస్తే ఒక్కటైనా ఖరాబ్ అయిపోతుంది. ఆ ఖరాబ్ అయ్యే వాటిల్లో వంట ఖరాబ్ అయిపోతుంది అనమాట. వర్క్స్ ఇవన్నీ కూడా నీట్గానే చేస్తూ ఉంటాను, వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి. సో అప్పుడప్పుడు చిన్న మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాగా పర్ఫెక్ట్గా కుదురుతాయండి ప్రసాదాలు మాత్రము. ఎక్కువ షుగర్ ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ అలా ఉండదన్నమాట. ఎప్పుడు ప్రసాదాలు చేసినా అవి నాకు రానివి ట్రై చేసినా కానీ ఉండ్రాళ్ళు ఇలాంటివన్నీ కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు కాబట్టి. అయినా నాకు వచ్చినట్లు చేసినా కానీ చాలా బాగా కుదురుతాయి అనమాట ప్రసాదాల వరకు. యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు కూడా పొంగల్ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా సురేష్ గారు మొన్న శుక్రవారం రోజు నేనే పూజ చేసుకున్నాను, కొబ్బరికాయ కొట్టాను. ఇంకా సురేష్ గారు అయితే ఈరోజు పూజ చేశారనమాట. మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర కూర్చొని దీపారాధన అయితే చేసుకున్నామండి. హ్యాపీగా చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా. అండ్ టెంపుల్కి ఏదైనా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా సాయంత్రం వెళ్దాంలే, ఇప్పటికే 10 అయిపోయింది. టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఉంటే తెల్లవారుజామున 4 గంటలకి అట్లాగా బాగుండేది. కాకపోతే ఇంకా దానికి ముందు రోజు కూడా మ్యారేజ్ బ్లౌజెస్ అవి ఉండటం వల్ల నైట్ చాలా లేట్ అయిపోతుందండి. ఇంకా మార్నింగ్ లేయాలి అంటే ఓపిక ఉండట్లేదు. అండ్ దాని గురించి కూడా మీకు చెప్పాను కదా. సో ఆ టెన్షన్స్ అన్నింటి వల్ల ఇంకా సరేలే చేసుకున్నంత వరకు ఇంట్లో అయినా కానీ పూజ చేసుకుందాము, ఆ అవకాశం కూడా ఉండదనుకున్నాను కానీ ఆ అవకాశం అదృష్టమైన దొరికింది, చాలే అని చెప్పేసి ఇంకా హ్యాపీగా భగవంతుని ముందు కూర్చొని మనశ్శాంతిగా ఆ 10 నిమిషాలైనా కానీ పూజ అయితే చేసుకున్నాను. అండ్ ఇంకా కొంచెం వ్లాగ్ అయితే ఉందండి, ఇప్పటికే వ్లాగ్ కొంచెం లెంత్ అయిపోయిందని ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. రేపటి వ్లాగ్లో అయితే అది మీతో షేర్ చేసుకుంటాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్గా మీతో అయితే వ్లాగ్ షేర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇయర్కి మంచిగా హెల్త్ అలా అంతా సెట్ అయిపోయి హ్యాపీగా మీ అందరితో పాటు ఇంకా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.